ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికి వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునకును మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో మన పితరుల దేవుడైన యెహోవాకు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఎజ్రా అంటున్నాడు, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని. అంటే తన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలగాలని ఆశించి ఆయనకు స్తోత్రమును చెల్లిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ప్రభు ప్రజలంగా మనము దేవునికి స్తోత్రమును చెల్లించే వారంగా ఉండాలి. మన జీవితంలో మరి మనము దేవునికి స్తోత్రమును చెల్లించే అనుభవంలో కొనసాగాలి అని మనకు హెచ్చరిక చేయబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో దేవునికి స్తోత్రమును చెల్లించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి ఈ ఎజ్రా మరి మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని పలుకుతూ వచ్చాడు. మరి యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని ఈ వ్యక్తి మరి ఎందుకు పలికాడు అంటే, మనం చూస్తూ ఉంటున్నాం, ఆ వ్యక్తి జీవితంలో ప్రభు మేలు చేశాడు కాబట్టి. మనం గమనిస్తూ ఉంటున్నాం, రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని. చూడండి, రాజు అలాగే అతని యొక్క మంత్రులు అలాగే రాజు యొక్క మహాధిపతులు మరి ఎజ్రా ఎడల దయచూపునట్లుగా దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. అంటే మరి ఎజ్రా జీవితంలో దేవుడు మేలు చేసిన వాడుగా ఉన్నాడు. ఎజ్రాకు దేవుడు ఉపకారం చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు తనకు చేసిన మేలును బట్టి వారందరూ తన మీద దయచూపునట్టుగా దేవుడు చేస్తూ వచ్చిన ఆ కార్యాన్ని బట్టి ఎజ్రా ఏం చేస్తున్నా అంటే మరి ఆ దేవునికి స్తోత్రములు కలగాలని చెప్పి ఆశించి ఆ దేవునికి స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాడు. దీని ద్వారా మనం ఏం గ్రహిస్తున్నామంటే, దేవుడు మనకు చేస్తున్న మేలులను బట్టి, దేవుడు మనకు చేస్తున్న ఉపకారాలను బట్టి, మనకు దేవుడు చేస్తున్న సహాయాన్ని బట్టి ఆయనకు మనం స్తోత్రమును చెల్లించాలి. ఆయన మనం స్తుతించే వారంగా, గణపరిచే వారంగా ఉండాలి. మనకు ఆయన చేస్తున్న మేళ్లను మనం మర్చిపోకుండా, ఆయన మనకు చేస్తున్న ఉపకారాలను మనం మర్చిపోకుండా ఆయనకు స్తోత్రములను చెల్లించే వారంగా మనం ఉండాలి. అలాగే మరి యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని ఆయన్ను మరి స్తుతించినటువంటి ఇంకొక వ్యక్తిని గురించి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో రాజులు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చేదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి
ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానం గల కుమారుణ్ణి దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి. చూడండి, ఇక్కడ హీరాము ఈ దినమున యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని పలుకుతూ ఉంటున్నాడు. యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని హీరాము పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ హీరాము యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని ఆయన్ను స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఈ వ్యక్తి మరి ఆ ప్రభునకు స్తోత్రము కలగాలని చెప్పి ఆయన స్తుతిస్తున్నాడు అంటే మనం గమనిస్తూ ఉంటున్నాము. ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అనే మాటను, అంటే మరి గొప్ప జనముగా ఉన్న ఇశ్రాయేలీలను ఏలుటకు జ్ఞానము గల కుమారుణ్ణి దేవుడు దావీదునకు దయచేశాడు. కాబట్టి హీరాము ఏం చేస్తున్నాయంటే మరి ఆ యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని ఆయన్ను స్తుతిస్తున్నాడు, ఆయనకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాడు. అంటే దావీదునకు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, దావీదునకు దేవుడు చేస్తూ వచ్చిన మేలును బట్టి, దావీదునకు ఒక శ్రేష్టమైన కుమారుణ్ణి అనగా సొలొమోన్ను దయచేసిన దాన్ని బట్టి హీరాము ఏం చేస్తున్నాయంటే యెహోవాకు స్తోత్రమును కలుగునగాక అని ఆయన స్తుతిస్తున్నాడు. అంటే ఇక్కడ హీరాము అనే వ్యక్తి తనకు చేయబడిన మేలును బట్టి దేవునికి స్తోత్రమును చెల్లించట్లేదు, కానీ దావీదునకు దేవుడు చేస్తూ వచ్చిన మేలును బట్టి దేవునికి స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాడు. అంటే మన జీవితంలో దీని ద్వారా ఏం గ్రహిస్తున్నామంటే మనము ఇతరులకు చేయబడినటువంటి మేలులను బట్టి, ఇతరులకు దేవుడు చేస్తున్న ఉపకారాలను బట్టి, ఇతరులకు దేవుడు చేస్తున్న సహాయాన్ని బట్టి మనము దేవునికి స్తోత్రమును చెల్లించాలి. ఇతరుల దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మనము దేవుని స్తుతించే వారంగా కూడా ఉండాలి. గమనించండి, మరి ఎజ్రా మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాకని పలుకుతా వచ్చాడు. అంటే పితరుల దేవునికి స్తోత్రము కలుగునుగాక అని తాను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనము కూడా మన పితరుల దేవునికి స్తోత్రమును చెల్లించే వారంగా ఉండాలి. మన జీవితంలో ఎజ్రా వలె దేవుడు మనకు చేస్తున్న మేలులను బట్టి, దేవుడు మన పక్షాన జరిగిస్తున్న కార్యాలను బట్టి దేవునికి స్తోత్రమును చెల్లించాలి. అలాగే హీరాము వలె ఇతరులకు దేవుడు చేస్తున్నటువంటి ఉపకారాలను బట్టి, ఇతరులకు దేవుడు చేస్తున్నటువంటి మరి మేలులను బట్టి, కార్యాలను బట్టి మనము దేవునికి స్తోత్రమును చెల్లించే వారంగా కూడా ఉండాలి. ప్రియులారా, మనకు చేయబడిన మేలులను బట్టి, ఇతరులకు దేవుడు చేస్తున్న మేలులను బట్టి కూడా దేవునికి స్తోత్రమును చెల్లించాలి. ఈ అనుభవాల్లో మనము కొనసాగే వారంగా ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ అనుభవాలు మనం కొనసాగితే మనము ఎలాంటి మేలు పొందుకుంటాము అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు. దినవృత్తాంతం 2వ గ్రంథము 20వ అధ్యాయంలో యెహోషాపాతు రాజు మరి శత్రువుడు తన యొక్క రాజ్యం మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడంటే దేవునికి స్తోత్రమును చెల్లించడానికి కొంతమందిని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. వారు స్తుతించుటకును పాటుటకును మొదలుపెట్టారు. అప్పుడు ఏం జరిగిందంటే శత్రువులు ఓడిపోయినారు. శత్రువులు హతము చేయబడి దేవుని ప్రజలకు అంటే యోధావారికి విజయం కలుగుతూ వచ్చింది. అంటే స్తుతించడం మొదలుపెట్టినప్పుడు శత్రువులకు అపజయం కలిగింది, దేవుని ప్రజలు జయాన్ని పొందుకున్నారు. ప్రియులారా, మన జీవితంలో మరి మనకు చేయబడినటువంటి మేళ్ళన్నిటిని బట్టి, అలాగే ఇతరులకు దేవుడు చేస్తున్నటువంటి ఉపకారాలన్నింటిని బట్టి కూడా మనము దేవునికి స్తోత్రమును చెల్లించే వారంగా ఉన్నప్పుడు మనకు విజయం కలుగుతుంది. మనము జయమును పొందుకుంటాము. జయ జీవితాన్ని కలిగి ముందుకు సాగే వారంగా ఉంటాం. మన జీవితంలో మరి శత్రు సమూహంపై జయాన్ని పొందుకోవాలంటే మరి దేవునికి స్తోత్రమును చెల్లించే అనుభవం మనలో ఉండాలి. మనకు దేవుడు చేస్తున్న మేలును మర్చిపోకుండా దేవునికి స్తోత్రమును చెల్లించాలి. అలాగే ఇతరులకు దేవుడు చేస్తున్నటువంటి మేలు ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకుని మరి
వారికి దేవుడు చేస్తూ వచ్చినటువంటి మేలును బట్టి కూడా దేవునికి స్తోత్రమును చెల్లించే వారంగా ఉండాలి. ఈ అనుభవాలు మనం ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు మనకు జయమిస్తాడు. జయ జీవితాన్ని మనము కలిగి ముందుకు సాగే వారంగా ఉంటాము. ప్రభువు ఆ విధంగా మనల్ని సిద్ధపరచునట్లుగా, అంటే దేవునికి స్తోత్రమును చెల్లించే అనుభవంలో మనం కొనసాగుతూ జయ జీవితాన్ని కలిగి ముందుకు సాగునట్లుగా దేవుడు మనం సిద్ధపరచాలని ఆ దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మా జీవితంలో నాయన యెజ్రా వలె, ఓ ప్రభువా హీరాం వలె మీకు స్తోత్రమును చెల్లించే వారంగా ఉండడానికి మాకు మీ కృపను దయచేయండి. దేవా, మేము మాకు చేయబడిన మేళ్ళన్నిటిని బట్టి, ఇతరులకు మీరు చేస్తున్న ఉపకారాలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతించడానికి, మీకు స్తోత్రమును చెల్లించడానికి మమ్మల్ని సిద్ధపరచమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దేవా, మేము మిమ్మల్ని స్తుతించే వారంగా ఉన్నప్పుడు జయమును పొందుకుంటామని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అలాగే మేము మిమ్మల్ని స్తుతించుట మరొక ప్రభువా మానక మేము మిమ్మల్ని స్తుతిస్తూ జయ జీవితాన్ని పొందుకోవడానికి, జయ జీవితాన్ని కలిగి ముందుకు సాగడానికి మాకు మీ సహాయమును దయచేయమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్.